అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీకి లింక్ పెట్టొద్దు. కేసీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ. కమిషన్కు కొత్త రిటైర్డ్ జడ్జి పేరు తెలపనున్న ఏజీ. అక్టోబర్ తర్వాత అందుబాటులోకి ఇసుక రీచ్లు. ల్యాండ్ టైటిలింగ్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. శ్వేతపత్రాల ప్రస్తావనపై చర్చ. వైసీపీ తీసుకొచ్చిన ఇసుక విధానం రద్దు. 83 లక్షల టన్నుల ఇసుక సేకరిస్తున్నామన్న పార్థసారథి. పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది. 3 నెలల్లో స్పీకర్ చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడేందుకే తప్పుకున్నా ఏకపక్షంగా వ్యవహరించలేదన్న జస్టిస్ నరసింహారెడ్డి. రుణమాఫీ మార్గదర్శకాలు రైతులకు ఉరితాళ్లు. కొత్త రేషన్ కార్డు లేవన్న ఎంపీ ఈటెల రాజేందర్. రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఫైర్. షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్. దేశంలో ఏకకాలంలో రుణమాఫీ చేసింది కాంగ్రెసే. రుణమాఫీ మార్గదర్శకాలపై ప్రతిపక్షాలది దుష్ప్రచారమన్న కోదండరెడ్డి. రైతులందరికీ రుణమాఫీ చేయాలి. బ్యాంకులకు లేని గైడ్లైన్స్ ప్రభుత్వానికి ఎందుకన్న హరీష్ రావు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి మంత్రి పొన్నం లేఖ. కేంద్ర బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని వినతి. పంచాయతీ కార్మికుల జీతాల చెల్లింపునకు నిధులు విడుదల. 150 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై కృష్ణా ట్రైబ్యునల్లో విచారణ. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసిన ట్రైబ్యునల్. తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ. బిల్లుల పెండింగ్తో ఇంటర్నెట్ నిలిపిన నిపుణ నెట్వర్క్స్. కొండెక్కిన కూరగాయల ధరలు. కిలో 50 రూపాయలపైనే రేట్లు. మహబూబ్ నగర్ జిల్లా ఎనుగుర్తిలో టీచర్కు ఘనంగా వీడ్కోలు. కన్నీరు మున్నీరైన ఉపాధ్యాయుడు రాజేందర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు కస్టడీ. 2 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి. నార్సింగి డ్రగ్స్ కేసులో నిందితులకు రిమాండ్. 5 నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్. ముచ్చుమర్రి బాలిక హత్యపై వెలుగులోకి కీలక విషయాలు. గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేశామన్న ఎస్పీ. నిర్మల్ జిల్లాలో తప్పిన పెను ప్రమాదం. చిట్యాల వద్ద బ్రిడ్జిని ఢీకొని ఆగిపోయిన లారీ. జూలై 21న అఖిలపక్ష భేటీ. వచ్చే నెల 22 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. రిపబ్లికన్ పార్టీ తరపున పోటీకి డొనాల్డ్ ట్రంప్కు లైన్ క్లియర్. అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా నామినేట్.
ఇజ్రాయెల్ మునికిస్తోన్న కొత్త వైరస్ వెస్ట్ నైల్ ఫీవర్తో 30 మందికి పైగా మరణాలు.